జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎస్పీకి డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన కవాతును పరిశీలించిన ఎస్పీ వారి యూనిఫామ్స్ మరియు కిట్లను తనిఖీ చేశారు. సూర్యాపేట జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎస్పీకి డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన కవాతును పరిశీలించిన ఎస్పీ వారి యూనిఫామ్స్ మరియు కిట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి స్టేషన్లోని వివిధ రకాల కీలక రికార్డులను, శాంతి భద్రతల నిర్వహణ ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదుల కేసులు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలి. కోర్టులతో సమన్వయంగా పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని అన్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం ప్రాథమిక విధి, బాధ్యత అన్నారు. సిబ్బంది విధులను పర్యవేక్షణ చేయాలి, సమర్థవంతంగా పనిచేసేలా నైపుణ్యాలను వృద్ధి చేయాలనుకున్నారు. జిల్లా కేంద్రంలో అప్రమత్తంగా ఉంటూ నేరాలను పటిష్టంగా నిరోధించాలని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని అత్యంత సురక్షిత పట్టణంగా మార్చడమే మా ప్రాధాన్యత. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల భద్రతకు మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలను వేధించే వారిపై, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం పాఠశాలలు, విద్యా సంస్థలు ప్రారంభమైనందున విద్యార్థుల భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పోలీస్ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రజల నుండి ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అక్కడికక్కడే కేసులు నమోదు చేసి తక్షణ సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమాల్లో డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దుమ్ అలీ, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎస్ఐలు ఏడుకొండలు, మహేందర్, శివతేజ, సందీప్, వెంకన్న, రహీముద్దీనా, ఏఎస్ఐ శంకర్ మరియు స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డీసీఆర్బీ సిబ్బంది ఎస్ఐ యాకూబ్, ఏఎస్ఐ అంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శేఖర్ రెడ్డి, సిసి సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కెమెరా వెనకాల ఉండండి, ఇటు రండి. వాడుతూనే ఉందా సూర్యాపేటకు వచ్చిందా సార్ ఈ అవసరం? ఇప్పుడు అసాంఘిక ఇబ్బంది కలిగిస్తే వస్తూనే ఉంటాం. టీసీ నెంబర్ 6285 సార్, 2025 బ్యాచ్. గుడ్ మార్నింగ్ సార్. ఎంఎంటీసీ 6054 సార్, ఎం సార్ సార్, విజిట్ ఫేస్ సార్, సూర్యాపేట ఉంటుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. 4619 ఈరోజే సార్. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణం మొదటిగా వెలిసినటువంటి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ని ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ఇన్స్పెక్షన్ అనేది మన పోలీస్ స్టాఫ్ క్రమశిక్షణ ఎలా ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా ఇంకా మనం ఏమైనా మెరుగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశం ఒకటి.
రెండవది నేరాల నమోదు ఎలా జరుగుతుంది, నేరాలు జరగడంలో మన పోలీస్ పాత్రతోటి ఆగిపోయే నేరాలు ఏమున్నాయి, ఇంకా రౌడీ షీటర్ల యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, ఏ చిన్న వాళ్ళ మీద మనకు అసాంఘికమైనటువంటి చర్యలు ఏమైనా మన దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది. అదేవిధంగా గాంజాయి అనేటువంటిది మన సూర్యాపేట జిల్లా నుంచి తరిమేయాలనేది పోలీస్ ప్రథమ కర్తవ్యంగా ఉంది. దానికి సంబంధించి ప్రీవియస్లీ అరెస్ట్ అయినటువంటి గాంజాయి నేరస్తులని ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్ పేరుతోటి పిలిపించి వాళ్ళని మనం పరీక్షలు చేసి మళ్ళీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేటట్టు. అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ సూర్యాపేట టౌన్ 1 టౌన్ కానీ 2 టౌన్లో కానీ ల్యాండ్ గ్రాబర్స్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరి మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టే విధంగా మనం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మహిళలను, అదేవిధంగా చిన్నపిల్లలను వేధించే వాళ్ళు ఎవరున్నారు, తదేకంగా వేధించే వాళ్ళ మీద నిఘా పెట్టి షీ టీమ్స్, భరోసా, అదేవిధంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్స్, వీటన్నిటితోటి మనం సమన్వయం చేసుకొని సూర్యాపేటని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ టౌన్గా తీర్చిదిద్దాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క లాడ్జెస్, హోటల్స్ ఎవరైనా, ఇది చాలా సూర్యాపేట అనేది స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది, హైవే మీద ఉంది, విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఉంది, అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చే జంక్షన్లో ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తదేకంగా చాలా ఫ్రీక్వెంట్గా మనం ఎస్టాబ్లిష్మెంట్ను చెక్ చేసుకోవడం, అదేవిధంగా నాకాబందీ కండక్ట్ చేసుకోవడం, కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేసుకోవడం, అల్టిమేట్లీ ప్రజలకు పోలీస్ సేవలు అనేవి విరివిరిగా అందుబాటులోకి తేవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ అనేటువంటి దానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్లో పోలీసుల దగ్గరికి తదేకంగా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా పోలీస్ స్టేషన్కి డయల్ 100 ద్వారా, డయల్ 112 ద్వారా ఏమైనా కాల్స్ వస్తే ఆ కేసు గ్రావిటీని బట్టి మన పోలీసు బాధితుల దగ్గరికి వెళ్ళి అక్కడనే ఎఫ్ఐఆర్ చేసి ఇమ్మీడియట్లీ తక్షణం దర్యాప్తు చేపట్టి అన్యాయం చేసిన వాళ్ళని